హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? అందరూ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నా హెయిర్కి హెన్నా పెడుతున్నాను. హెన్నా నేను మోస్ట్లీ గోరింటాకు తెంపుకొని దాన్ని మిక్సీ పట్టుకొని పెట్టుకునేదాన్ని. బట్ ఈ మధ్య అయితే నాకు గోరింటాకు దొరకట్లేదు. సో నా హెయిర్కి ఇంకా ఎలాగైనా హెన్నాయే పెట్టాలి అని డిసైడ్ అయిపోయా. నేను బాగా సెర్చ్ చేసా ఏ హెన్నా అయితే బాగుంటుంది అని. నేను అప్పట్లో పతంజలి హెన్నా పెట్టుకునేదాన్ని. అదేంటో నాకు దగ్గరలో ఉన్న స్టోర్స్లో అస్సలు అది దొరకట్లేదు. ఇంకా నాకు దగ్గరలో ఉన్న స్టోర్స్లో అయితే ఈ విఎల్సిసి హెన్నా అయితే దొరికింది. చాలా బాగుందండి, యూస్ చేయొచ్చు. చాలా న్యాచురల్గా అనిపించింది నాకు. సేమ్ గోరింటాకు పెట్టుకుంటే ఎటువంటి రిజల్ట్ వస్తుందో అలాంటి రిజల్టే ఈ విఎల్సిసి హెన్నా పెట్టుకున్నప్పుడు వచ్చింది. ఈ హెన్నా అయితే 100 గ్రామ్స్ ప్యాక్స్ అనేవి మనకు 2 కలిపి 99 రూపీస్కే వస్తాయండి. ఇందులో హెన్నాతో పాటు బ్రింగరాజ్, ఉసిరి, మందార ఇలాంటి మంచి మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం హెన్నా అప్లై చేసుకునేది చాలా డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కోలా చేసుకుంటారు కదా. నేనైతే ఇలా సింపుల్గా చేసుకుంటానండి. ఇంకా మనం ప్రోడక్ట్ గురించి కంప్లీట్గా చూసుకున్నట్లయితే ఇది ట్రెడిషనల్గా మంచిగా అంటే న్యాచురల్గా డ్రై చేసి మనకు ప్యాక్ చేస్తారంటండి. అయినా విఎల్సిసి ప్రోడక్ట్స్ మోస్ట్లీ న్యాచురలే ఉంటాయి, ట్రై చేయొచ్చు. బట్ ఇలా ఎప్పుడైనా మనం ఇలాంటి ప్యాక్స్లో దొరికే హెన్నా ట్రై చేసే ముందు కంపల్సరీగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఇవి కూడా కొంతమందికి అలర్జీ ఉండవచ్చు అన్నమాట. సో మంచిగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని యూస్ చేయడం బెటర్ అని నా ఫీలింగ్. నాకైతే మంచిగానే పడిందండి. మంచిగా వండింది. సో నేను కంటిన్యూ చేస్తున్నాను, లేకపోతే అస్సలు దాని జోలికి వెళ్ళనండి. నేనైతే హెన్నా ఎలా మిక్స్ చేసుకుంటాను అనేది ఇక్కడ చూసేయండి. నా హెయిర్కి అయితే ఒక 5 to 6 స్పూన్స్ అంతా హెన్నా పౌడర్ సరిపోతుంది. ఈ చిన్ని కడాయి ఉంది చూసారా, దీన్ని హెన్నాకి నేను సపరేట్గానే పెట్టుకున్నాను అనమాట. హెన్నాయే కాదు, ఎప్పుడైనా హెయిర్ ఆయిల్ లాంటివి ఏమైనా నేను ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే దీంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. చాలా క్యూట్గా భలే ఉంది కదండి. మనం హెయిర్కి హెన్నా మంచిగా కలర్ రావాలి అంటే ఇలాంటి ఐరన్ కడాయిలో మనం ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టుకుంటే మంచి కలర్ వస్తుందండి. ఇలా నేను పౌడర్ అయితే కడాయిలో వేసేసుకున్నాను కదా. దీంట్లోకి నేను మోస్ట్లీ కోకోనట్ ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత కోకోనట్ ఆయిల్, అలాగే అలోవెరా జెల్ ఉంటే అలోవెరా జెల్, ఇంకా పెరుగు కూడా యాడ్ చేస్తాను. మనం మంచి కలరింగ్ రావాలి అంటే కాఫీ డికాక్షన్ కానీ టీ డికాక్షన్ కానీ యూస్ చేస్తే ఇంకా మంచి కలర్ వస్తుంది. అంటే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకు మంచిగా యూజ్ అవుతుంది డికాక్షన్ యూజ్ చేస్తే. ఇలా నేను ఈసారి మటుకు ఓన్లీ కోకోనట్ ఆయిల్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు వాటర్ మాత్రం యాడ్ చేస్తున్నాను. దాన్ని బాగా ఉండలు లేకుండా మాత్రం మిక్స్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మనదే. ఇంకా నేనైతే అంతా చక్కగా మిక్స్ అయితే చేసుకున్నాను. చూడండి, ఇప్పుడు ఈ కలర్ అయితే ఇలా ఉండింది కదా. ఓవర్ నైట్ సోక్ చేశాక ఇది కలర్ అయితే ఈ విధంగా చేంజ్ అయిపోతుంది. కొంచెం డ్రైగా అవుతుంది, కలర్ కూడా చాలా చేంజ్ అవుతుంది. ఇంకా ఎక్కువ డ్రై అనిపిస్తే ఇంకొన్ని వాటర్ కానీ పెరుగు కానీ యాడ్ చేసుకొని మనం హెయిర్కి హెన్నా ఎలా అప్లై చేస్తామో అలా అప్లై చేసుకుంటే సరిపోతుంది. నేనైతే హెన్నా అప్లై చేసుకునే ముందు కంపల్సరీ కోకోనట్ ఆయిల్ పెట్టుకుంటానండి. ఇంకా ఇలా అప్లై చేసుకొని మనం ఒక 1 hour పెట్టుకోవాలి కంపల్సరీ. అయితేనే మంచి షైనింగ్ ఇంకా కలర్ కూడా వస్తుంది. నేనైతే 1 hour తర్వాత హెడ్ వాష్ అయితే చేసి వచ్చాను. హెడ్ వాష్ చేసి వచ్చాక ఇలా వుడెన్ కోమ్ అంటే వైట్ టీత్ ఉన్న వుడెన్ కోమ్తో నేను నా హెయిర్ అనేది డీటాంగిల్ చేస్తున్నాను. అలా అయితే
హెయిర్ ఫాల్ అనేది కొంచెం తక్కువగా వస్తుంది. మనం స్మాల్ టీత్ ఉన్న వాటితో దువ్వినట్లయితే హెయిర్ అనేది ఎక్కువగా ఊడొస్తుందన్నమాట. నేను అంతా డీటాంగిల్ చేశాక నా హెయిర్ స్ట్రక్చర్ చూపిస్తానండి. భలే ఉంటుంది. ఎంత సిల్కీగా అయిందంటే హెడ్ వాష్ చేశాక ఇది పెట్టుకున్నందుకే నాకు ఇలా అయింది. లేకపోతే నా హెయిర్ చాలా డ్రై అనిపిస్తుంది. నేను ఏం సీరం కూడా అప్లై చేయలేదు. ఎంత బాగుండింది. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.